హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 44. పిల్లల పెళ్ళిళ్ళు కూడా పూర్తయిన మహా జాబ్ చేస్తూనే ఉంది. ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తున్న మహాకి కనిపించాడు కృష్ణ. ఇన్ని సంవత్సరాలైనా అతనితో ఉన్న అనుబంధం కారణంగా అతన్ని గుర్తుపట్టింది మహా. కానీ వెళ్ళి పలకరించాలి అంటే ఏదో ఇబ్బందిగా అనిపించింది. అంతలోనే కృష్ణ పక్కన కాంచన కూడా కనిపించింది. వయసు అప్పటికి ఇప్పటికీ 25 దాటినా వాళ్ళిద్దరిలో పెద్దగా మార్పులేమీ రాలేదు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కూరలు కొనుక్కుంటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కదిలించి అనవసరంగా గొడవలు పెట్టడం ఎందుకు అనుకున్న మహా అక్కడి నుంచి వెళ్తుంటే సరిగా అప్పుడే కాంచన ఆమెను చూసి, కృష్ణ, తను మీ కోలీగ్ మహా కదా అని అంది. దాంతో కృష్ణ మహా వైపు చూశాడు. జీవితంలో పడిన ఒడిదుడుకులు, వయసు కారణంగా మహా శరీరంలో చాలా మార్పు వచ్చింది. తలలో కూడా తెల్ల వెంట్రుకలు విచ్చలవిడిగా ఉన్నాయి. కానీ ఆమె ముఖంలో కళ మాత్రం అలానే ఉంది. దాంతో వెంటనే గుర్తుపట్టిన కృష్ణ, అవును కాంచన, తనే ఎన్ని రోజులకు కనిపించిందో అని అభిమానంగా అన్నాడు. అవును కృష్ణ, ఒకసారి వెళ్ళి పలకరిద్దాం పదండి అంది కాంచన. ఆర్ యూ షూర్ కంచు అని అడిగాడు కృష్ణ. మీరు అలానే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి, అక్కడ మహా మిస్ అయిపోతుంది అని పరుగులాంటి నడకతో హడావుడిగా వెళ్తున్న మహాకి అడ్డం తిరిగింది కాంచన. ఆమెను చూసిన మహా తడబడుతుండగా చనువుగా ఆమె చేయి పట్టుకునే కాంచన, ఎలా ఉన్నారు మహా, మీ గురించి మేము చాలాసార్లు అనుకున్నాం తెలుసా అని అంది. ఆ మాటతో ఆశ్చర్యంగా కాంచన వైపు చూసింది మహా. ఇంతలో వాళ్ళ దగ్గరికి వచ్చిన కృష్ణ, హాయ్ మహా గారు, ఎలా ఉన్నారు, ఎన్ని రోజులకు కనిపించారు, యూనో మీకు ఏజ్ మీద పడినా ముఖంలో ఉన్న కళ మాత్రం తగ్గలేదు అని చనువుగా అన్నాడు. దాంతో చిన్నగా నవ్విన మహా ఇద్దరిని మార్చి మార్చి చూసి, మీ ఇద్దరు మాత్రం అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు అంది. లేదు లేదు, నేను చాలా మారిపోయాను, నీకు నాలో ఆ మార్పు కనిపించడం లేదా అని బుంగమూతి పెట్టి అడిగింది కాంచన. ఆ మార్పు క్లియర్గా కనిపిస్తుంది కాంచన గారు, అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చిన్న స్మైల్తో అంది మహా. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు మహా, నిన్నిప్పుడు ఇలా చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ సో సారీ, భర్త మీద పిచ్చి ప్రేమతో నీతో అలా బిహేవ్ చేశాను. నేను చేసింది చిన్న తప్పు కాదు, అందుకే సారీ మాత్రమే సరిపోదు. బట్ ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను అని హానెస్ట్గా చెప్పింది కాంచన. ఆ మాటతో చిన్నగా నవ్వి, అప్పటివి ఇప్పుడు ఎందుకులేండి, మీరు మా స్నేహాన్ని అర్థం చేసుకుంటే అంతే చాలు అని అంది మహా. ఓకే ఓకే, అప్పటివేం మనసులో పెట్టుకోకుండా పద పద, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు, ఇంటికి వచ్చి మాతో స్పెండ్ చేసి ఒక కాఫీ తాగేసి వెళ్ళండి అని అంది కాంచన. ఆ మాటతో మహా ఇబ్బందిగా కలుదొలుతూ, లేదు లేదు, ఇంటికి వెళ్ళాలి, ఆయన వస్తారు అని అంది. ఏం పర్వాలేదు, ఒక్కరోజు లేట్ అయినంత మాత్రాన ఏం కాదు, ఈరోజు మీరు మా ఇంటికి రావాల్సిందే అని అంది కాంచన. ఆమె అంత చనువుగా పిలుస్తుంటే మహాకి అంత కలలోలా అనిపిస్తుంది. తనైనా ఆ రోజు ఆఫీస్లో అందరి ముందు నన్ను దులిపింది అని ఆశ్చర్యపోతుంది మహా. ఇంతలో కృష్ణ మధ్యలోకి వస్తూ, వదిలే కాంచన, తనకేమి ఇబ్బంది ఉందో తనను నువ్వు వెళ్ళనివ్వు, మరెప్పుడైనా కలుద్దాం అని అన్నాడు. సరే, ఇంటికి వద్దు కానీ అక్కడ కేఫ్లో కాసేపు కూర్చొని మాట్లాడదాం అని చనువుగా మహా చేయి పట్టుకుని కాఫీ షాప్లోకి తీసుకెళ్ళింది కాంచన. వెనకే వెళ్ళాడు కృష్ణ. ముగ్గురు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ ముగించారు. ఆ తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళింది మహా. కాసేపటికి ఇంటికి వచ్చిన భానుమూర్తి రోజులా కాకుండా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. అతనికి వేడివేడి కాఫీ ఇచ్చిన మహా ఎదురుగా కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టింది. కానీ ఆమె మాటలకు స్పందించకుండా కోపంగా ఆమెను చూస్తూ, నువ్వు ఇంకా వాడితో సంబంధం కొనసాగిస్తూనే ఉన్నావా, వాడితో సంబంధం పెట్టుకొని కూడా నాతో ఇంత మంచిగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. ఆ మాటతో ఆమె షాకింగ్గా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది. ఇంకెవరి గురించి మాట్లాడుతున్నానో అర్థం కావటం లేదా, ఇన్ని రోజులు నువ్వు నా కళ్ళు కప్పి వాడితో తిరిగావు, అది ఈరోజు బయటపడింది. చిచ్చి, ఈ వయసులో కూడా నీకు రంకుమొగుడు కావాల్సి వచ్చాడా అని కోపంగా అడిగాడు భానుమూర్తి. ఆ మాటతో, ఆపుతావా, పిచ్చేమైనా పట్టిందా ఇలా మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగింది మహా. ఆహాహా, నీ తప్పు గురించి అడిగేసరికి ఏకవచనంలోకి వచ్చావు,
నువ్వు కాఫీ షాప్లో నీ మాజీ ప్రియుడితో కలిసి సరదాగా నవ్వుతూ మాట్లాడలేదా అని కోపంగా అడిగాడు భానుమూర్తి. ఆ మాటతో షాక్ అయింది మహా. ఆ వెంటనే ఆమె ఇరిటేట్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మైండ్ నుండే మాట్లాడుతున్నావా? వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజే కలిశారు. అండ్ నేను కాఫీ షాప్కి కృష్ణ గారి ఒక్కరితోనే వెళ్ళలేదు. అతని వైఫ్ కూడా పక్కనే ఉంది. నువ్వు కృష్ణ గారిని గుర్తుపట్టినప్పుడు ఆ రోజు అంత గొడవ చేసిన అతని భార్యను కూడా గుర్తుపట్టాలి కదా అని అడిగింది మహా. గుర్తుపట్టాను. ఎందుకు గుర్తుపట్టలేదు? ఆ రోజు అంత గొడవ చేసింది ఈరోజు కేఫ్కి వచ్చి నీతో అలా నవ్వుతూ మాట్లాడుతుంది అంటే వాడు నువ్వు కలిసి దాన్ని ఎంత మాయ చేశారో అర్థమవుతుంది అని అన్నాడు భానుమూర్తి. ఆ మాటతో మూర్ఖులతో ఎంత మాట్లాడినా వేస్టే అనుకున్న మహా విసుగ్గా అతన్ని చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మాటలు బంద్ అయిపోయాయి. మహా అతన్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. తను ఎలా మారిపోయింది అంటే అతను మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, అతను దూరంగానే ఉంటే ఆమె కూడా దూరంగానే ఉంటుంది. దగ్గరికి తీస్తే దగ్గర అవుతుంది. ఇన్ని రోజులు అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. కానీ సమయానికి అన్నీ అమర్చి పెడుతుండటంతో భానుమూర్తి పెద్దగా ఆమెను పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాతే ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటనే వీళ్ళిద్దరి మధ్య శాశ్వత దూరాన్ని పెంచింది. ఒకరోజు భానుమూర్తికి యాక్సిడెంట్ అయింది. దాంతో విషయం తెలిసిన మహా హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళింది. అదే సమయంలో డాక్టర్ భానుమూర్తితో మాట్లాడుతున్నాడు. మీకు పెద్దగా దెబ్బలేం తగలలేదు. ఎక్స్రే స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. సో మీరు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, అవి తప్పకుండా వాడండి. బట్ మీ వైఫ్కి మాత్రం కాల్ ఫ్రాక్చర్ అయింది. సో తనని వీక్ డేస్ హాస్పిటల్లో ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విని షాక్ అయిన మహా నమ్మలేనట్లుగా భానుమూర్తిని అలానే చూసింది. మొదట దొంగతూ చూపులు చూసిన అతను వెంటనే, ఏంటి అలా చూస్తున్నావు? వైఫ్ అన్నాడనా? వైఫ్ లేదు, తొక్కలేదు. ఇందాక నేను బైక్ మీద వస్తుంటే మా కోలీగ్ లిఫ్ట్ అడిగింది. సో తనకి లిఫ్ట్ ఇచ్చాను. ఇంతలో యాక్సిడెంట్ అయింది. ఇద్దరం ఒకే యాక్సిడెంట్ అయ్యి వచ్చాం కదా, అందుకే ఆయన వైఫ్ అన్నాడు. అంతే, అదిగో తనే అంటూ పక్క బెడ్ వైపు చూపించాడు భానుమూర్తి. ఆ మాటతో అనుమానంగా పక్కన బెడ్ వైపు ఉన్న లేడీ వైపు చూసింది మహా. ఆమె అప్పటి వరకు వాళ్ళిద్దరిని చూసేది కాస్త మహా తనను చూడగానే మొహం తిప్పుకుంది. ఆమె నిజంగానే అతని కోలీగ్ అయితే నేను భానుమూర్తి గారి కోలీగ్ని, ఆయన చెప్పిందే జరిగింది అని చెప్పేది. ఆమె ఎప్పుడైతే మొహం తిప్పుకుందో అప్పుడే మహాకి విషయం కొంచెం అర్థమైంది. కానీ అక్కడ ఏమీ మాట్లాడకుండా భానుమూర్తిని తీసుకొని ఇంటికి వచ్చింది. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకున్న భానుమూర్తి 3వ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాలని మహాతో చెప్పాడు. ఆల్రెడీ యాక్సిడెంట్ గురించి 5 డేస్ లీవ్ చెప్పాడు. ఆ విషయం మహాకు తెలుసు. అలాంటిది అతను ఆఫీస్కి వెళ్ళాలి అంటుండటంతో అనుమానంగా అతన్ని చూసి అతని కోసం బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చింది మహా. అలానే అతను ఎలాగో వెళ్తున్నాడు కాబట్టి తన లీవ్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరింది మహా. భానుమూర్తి సరాసరి ఆఫీస్కి వెళ్ళాడు. అప్పటికే అతని మీద అనుమానంగా అనిపించడంతో కాస్త గ్యాప్ ఇచ్చి మహా కూడా అదే హాస్పిటల్కి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి 2 రోజుల క్రితం బెడ్ మీద ఉన్న ఆమె అక్కడే ఏడుస్తూ కనిపించింది. ఆమె పక్కనే 17 సంవత్సరాల బాబు ఉన్నాడు. అక్కడే కూర్చున్న భానుమూర్తి ఆమె చేయి పెట్టుకొని మెల్లగా తడుపుతూ, బాధపడకు కావేరి, నేను ఇలా అవుతుంది అనుకోలేదు. అయినా ఎంత 45 డేస్ రెస్ట్ తీసుకుంటే నువ్వు ఇంతకు ముందులా నడిచేస్తావు, ఆఫీస్కి కూడా రావచ్చు. అప్పటి వరకు నీ వర్క్ నేను చేస్తాను అని అన్నాడు. నేను నడవడం గురించి ప్రాబ్లం కాదు భాను. ఇంకా ఎన్ని రోజులు ఇలా మీ పేరు చెప్పుకోలేని భార్యగా ఉండాలి? మన పెళ్ళయి ఇప్పటికీ 25 సంవత్సరాలైంది. మనకి 2 పిల్లలు. కూతురు ఎలాగో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. దాని గురించి బాధ లేదు. కానీ నాకేమైనా అయితే వీడి పరిస్థితి ఏంటి? వీడింకా చదువుకుంటున్నాడు కదా అని అంది కావ్య. వాడి గురించి నీకెంత బాధ్యత ఉందో నాకు అంతకంటే ఎక్కువగానే బాధ్యత ఉంది డియర్. వాడిని చూసుకోకుండా నేను ఎందుకు ఉంటాను? నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? అయినా నీకేం కాదు. నువ్వు నా ప్రాణం కావేరి. నువ్వు లేకుంటే నేను బ్రతకగలనా అని అన్నాడు భానుమూర్తి. దూరం నుంచి ఆ మాటలన్నీ వింటున్న మహాకి దిమ్మ తిరిగిపోయింది. బహుశా ఆమె జీవితంలో అతని నోటి నుంచి ఎప్పుడు ఆమె అలాంటి మాటలు వినలేదు. ఇంతలో కావేరి మాట్లాడుతూ, నేను తప్పు చేశాను. ఆ రోజే నువ్వు నీ వైఫ్కి డైవర్స్ ఇస్తాను అన్నప్పుడే
నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఉండాల్సింది. అలా చెప్పకుండా నీకు రెండో భార్యగా ఉండి 2 పిల్లల్ని కన్నాను. ఈరోజు నీ అవసరం మాకు చాలా ఉంది బాను, కానీ నువ్వు మాత్రం మాకు అందుబాటులో లేవు అని బాధగా అంది కావేరి. ఏ ఆపు కావేరి, నీకు కాకుండా ఎవరికి అందుబాటులో ఉంటాను చెప్పు. ఆ రోజు నువ్వు పెళ్ళి అంటేనే కదా ఇంట్లో క్యాంప్ అని చెప్పి నీతో పెళ్ళి హనీమూన్ పూర్తి చేసింది అని కన్ను కొడుతూ అన్నాడు భానుమూర్తి. ఆ మాటతో ఆమె సిగ్గుపడుతూ, ఆపు బాను, పిల్లాడి ముందు ఏంటి ఆ మాటలు అని అంది కావేరి. అలా కాదు, ఆ రోజు మనం హనీమూన్కి వెళ్ళబట్టే కదా నా తమ్ముడి ఆఖరి చూపు కూడా నాకు దక్కలేదు అని బాధగా అన్నాడు భానుమూర్తి. అవును వచ్చావు, కానీ అప్పుడప్పుడు క్యాంప్ అని చెప్పి వచ్చి మాతో గడిపావు, కానీ మాతో పూర్తి స్థాయిలో ఉండలేదు కదా. అంతెందుకు, రేపు నీకు ఏదైనా అయితే నీ నుంచి వచ్చే డబ్బులన్నీ నీ భార్య పిల్లలకే వెళ్తాయి, నాకు నా పిల్లలకి ఏం మిగులుతుంది అని ఉక్రోషంగా అంది కావేరి. ఆ మాత్రం జాగ్రత్త నాకు తెలియదా? అవన్నీ ఆలోచించకు కావేరి, అయినా వాళ్ళకెందుకు వెళ్తాయి? నేను ఆల్రెడీ నా జాబ్లో మహా పేరు తీసేసి నీ పేరు పెట్టేశాను కదా. ఇక పిల్లలుగా మాత్రం వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో నీకు నచ్చిన నష్టమేం లేదు అని అన్నాడు భానుమూర్తి. ఆ మాటతో మరొక షాక్ తగిలిన మహా కింద పడేది కాస్త జాగ్రత్తగా అక్కడున్న గోడ ఆసరాగా పట్టుకొని వాళ్ళ మాటలు వినటం మొదలుపెట్టింది. ఏంటి, జాబ్లో తన పేరు తీసేసి నా పేరు పెట్టావా? అందుకు మహా ఎలా ఒప్పుకుంది అని అనుమానంగా అడిగింది కావేరి. ఆ మాటకి చిన్నగా నవ్వి, తనతో ఇంటిని తన పేరు మీద నా పేరు మీద అంటే 2 పేరు మీద వచ్చేలా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాను, అందుకు సిగ్నేచర్ కావాలి అని అడిగాను. అది కూడా తన ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో ఉన్నప్పుడు అడిగాను. అప్పుడే తను ఏం చదవకుండా హడావుడిగా ఆ పేపర్స్ మీద సిగ్నేచర్స్ పెట్టి ఇచ్చింది. వాటిలోనే జాబ్లో తన పేరు తీసి నీ పేరు ఎక్కించడానికి తనకేం ప్రాబ్లం లేదు అని రాసినట్టు సంతకం చేయించాను. అలా ఆమె అనుమతితోనే నీ పేరు నా జాబ్లో ఎక్కించాను అని అన్నాడు భానుమూర్తి. ఆహా, చాలా గొప్ప పని చేశారు. అయినా మీరు దిగిపోతే ఏమాత్రం వస్తాయి? మీరు సిటీ నడి బొడ్డులో కట్టుకునే ఇల్లు కాస్ట్ అయితే రాదు కదా. ఆ ఇల్లు తన పేరు మీదకి మార్చేశావు కదా అని అడిగింది కావ్య. లేదు, ఆ ఇల్లు పూర్తిగా నా పేరు మీదే ఉంది. అప్పుడేదో దానికి మస్కా కొట్టాను. అవన్నీ ఇప్పుడు అడుగుతున్నాం ఎందుకు? అయినా నీకేం తక్కువ? గవర్నమెంట్ ఉద్యోగము, ఇప్పటికే బోల్డెన్ డబ్బులు వెనకేశావు. దిగిపోతే డబ్బులు వస్తాయి. ఇవన్నీ నీ 2 పిల్లలకే కదా, ఇక వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు భానుమూర్తి. నా పిల్లలకి అంతకంతకు సంపాదించాలని ఆలోచన నాకు ఉంటుంది కదా. నీకంటే అక్కడ 3 పిల్లలు ఉన్నారు, ఇక్కడ వీళ్ళిద్దరూ మొత్తం 5, కానీ నాకుంది వీళ్ళిద్దరే కదా. పైగా తండ్రి నుంచి తన పిల్లలకి వాటా కోసం ఆశపడటంలో తప్పు లేదు. వీళ్ళిద్దరికీ రావాలని కోరుకోవడంలో నా స్వార్థం కూడా ఉంది అంది కావేరి. ఇది మరీ బాగుంది. నాకు అక్కడ ఉన్నది 2 పిల్లలు, వాళ్ళ బాధ్యతలు తీరిపోయాయి. ఇక మన అమ్మాయి బాధ్యత కూడా తీరిపోయింది. ఇక ఉంది వీడొక్కడే. ఏదైనా నా వెనక ఏమున్నా వీడికి, నా కొడుకు చరణ్కి చెందుతాయి. ఇందులో మహాకి కానీ నీకు కానీ వచ్చే లాభమేమీ లేదు. మహా అయితే నేను చచ్చాక నా ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్ నీకు వస్తాయి అని అన్నాడు భానుమూర్తి. అప్పటి వరకు వాళ్ళ మాటలు విని విసిగిపోయిన వాళ్ళ కొడుకు, ఏహే ఆపండి, అయినా మీ ఇద్దరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడే ఏదో చచ్చిపోయినట్లు, ఇప్పుడే పోరు అయినా ఇక్కడ ఇది కాదు మ్యాటరు అని విసుక్కున్నాడు కావేరి కొడుకైన 17 సంవత్సరాల కరణ్. నేనేం మాట్లాడలేదురా, అంతా మీ అమ్మే స్టార్ట్ చేసింది అన్నాడు భానుమూర్తి. మా అమ్మ అడిగేదేంటి, మీ సమాధానం ఏంటి? కేవలం నా గురించి అడిగింది, దాని గురించి మాత్రమే మాట్లాడండి. మాకు హక్కుతో పాటు సమాజంలో మీ పిల్లలము అనే గౌరవం కూడా కావాలి నాన్న. ఈ గౌరవం కోసమే అక్క అక్కడ అత్తగారింట్లో బాధలు పడుతుంది. ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని ఇలా తండ్రి ఎవరో తెలియని పిల్లలుగా పెరగమంటారు అని నిలదీశాడు కరణ్. భానుమూర్తి చేసిన మోసం ఒక్కొక్కటి తెలుస్తుంటే షాక్ అవ్వడం మహావంతైంది. ఇంకెన్ని రోజులు లేదు, త్వరలోనే ఈ నాటకానికి ముగింపు పలుకుతాను. ఇప్పటికే నాకు తెలిసి మహాకి డౌట్ వచ్చి ఉంటుంది. ఏదో ఒకరోజు గట్టిగా అడుగుతుంది. అడిగినప్పుడు ఓపెన్ అయిపోతే ఆ తర్వాత తనేమీ చేయలేదు, నాకు రిలీఫ్ అయిపోతుంది అని నవ్వుతూ అన్నాడు భానుమూర్తి. ఆ మాటలు వింటున్న మహాకి ఏం చేయాలో అర్థం కాలేదు. మెంటల్గా ఆమె చాలా డిస్టర్బ్లో ఉంది. ఇన్ని సంవత్సరాలు తనని ఎంత అవమానించినా తను తట్టుకుంది. అది కూడా తన పిల్లల కోసం ఓర్చుకుంది. కానీ ఈరోజు అతను తనని చేసిన మోసానికి అన్ని తప్పులు అతనే చేసి ఇన్ని రోజులు తనని టార్చర్ చేసినందుకు
ఆమె కడుపు మండిపోతుంది. కానీ ఇప్పుడు ఆవేశపడే సమయం కాదు. అతనే చెప్పాడు కదా, ఆవేశపడితే బయటపడాలి అని. అందుకే భానుమూర్తిని ఈ విషయం గురించి అడగాలి అనుకోవటం లేదు. ఇంకా వాళ్ళ మాటలు విని మనసు కష్టపెట్టుకోవటం ఇష్టం లేక ఇంటికి బయలుదేరింది మహా. నిజానికి అదేదో సినిమాలో చెప్పినట్లు రాముడు సీతని అవమానించడంతో ఆమె బాధపడుతూ వెళ్ళిపోయింది. కానీ అదే రాముడు మరొక ఆడదాని వైపు చూస్తే ఆ రాముని అగ్నిగుండంలో తొయ్యటానికి కూడా వెనకాడదు. ఇక్కడ మహా పరిస్థితి కూడా అలానే ఉంది. ఇన్ని సంవత్సరాలు తననెంత అవమానించినా భరించింది. కానీ తనని, తన పిల్లల్ని ఇంత మోసం చేసి ఏకంగా ఫ్యామిలీనే తయారు చేసిన భానుమూర్తి గురించి తలుచుకుంటేనే ఆమెకి అసహ్యం, కోపం, చిరాకు కలుగుతున్నాయి. అలాంటి వ్యక్తితో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నందుకు తన మీద తనకే చిరాగ్గా ఉంది. ఇంటికి వచ్చిన ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తున్నాయి. ఇప్పుడు అతను ఓపెన్ అవనిస్తే పరిస్థితి చేజారిపోతుంది. ఓపెన్ అయ్యాడు అంటే ఇక రెక్కలు వచ్చినట్టే. కాబట్టి అతను బాధపడేలా ఇన్ని సంవత్సరాలు నా బాధకి అతను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారు. త్వరలో సౌందర్య కూడా ఛార్జ్ తీసుకుంటుంది. తను కూడా సెటిల్ అయినట్లే. సో ఇంకా అతనితో కలిసి ఉండాల్సిన అవసరం నాకు లేదు. అతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అది కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళాలి. ఇతను నన్ను అనుమానించే విషయం ఊరందరికీ తెలుసు. కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? వీడి బాధ పడలేక ఖచ్చితంగా ఎవరితోనో వెళ్ళింది అని అంటారు. భార్య లేచిపోయింది అనే మాట కూడా మగాడిని చాలా కృంగదీస్తుంది. నా మీద ఇన్ని సంవత్సరాలు ఇతను వేసిన నిందల కంటే ఈ లేచిపోయింది అనే మాట పెద్ద నిందేమీ కాదు. ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళింది నా పిల్లలకు కూడా తెలియడానికి వీలేదు. వాళ్ళే నేను కనిపించకుండా పోతే ఇద్దరిని పీక్కొని తింటారు. ముఖ్యంగా సౌందర్య అస్సలు ఊరుకోదు. ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టేస్తుంది. ఇవన్నీ ఆలోచించుకున్న మహా ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవటమే బెస్ట్ అని ఫిక్స్ అవుతూ సైలెంట్గానే ఆఫీస్కి వెళ్ళి వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసింది. ఆ ప్రాసెస్ చేయడానికి ఎంత లేదన్నా 10 నుంచి 15 రోజులు పడుతుందని చెప్పడంతో ప్రాసెస్కి అంగీకరించిన మహా వెంటనే కావ్యకు ఫోన్ చేసింది. ఎప్పుడూ తను చేయడమే కానీ అంత తొందరగా మహా ఫోన్ చేయదు. సడన్గా తను ఫోన్ చేసేసరికి ఏదో ఇబ్బందిలో ఉందని అర్థమైన కావ్య, ఏమైందక్క అని అడిగింది. దాంతో మహా ఏమాత్రం చిన్న కన్నీటి చుక్క కూడా రాల్చకుండా నేను అన్యాయం అయిపోయాను అని బాధకుండా జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది. ఆ తర్వాత తన డెసిషన్ కూడా చెప్పింది. ఇంతకాలానికైనా ఆ టార్చర్ చేసే భర్తను వదిలి తన కోసం బ్రతకడానికి అక్క బయటికి వస్తుంది అని అర్థం చేసుకున్న కావ్య తన కోసం తను కోరిన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. అలానే పిల్లలతో కూడా ఎప్పట్లో నార్మల్గా మాట్లాడింది మహా. భానుమూర్తితో అంతకంటే నార్మల్గా కావాల్సింది చేసి పెడుతూ సైలెంట్గా ఉంటుంది. ఆమె ఏదో ఒకటి చేసి గొడవ చేస్తుంది అనుకుంటే అలా సైలెంట్గా ఉండటంతో అతనికి మింగుడు పడటం లేదు. ఎప్పుడైతే తన రిటైర్మెంట్ కంప్లీట్ అయిందో వచ్చిన చెక్స్ తన అకౌంట్లో వేసుకొని అవి అమౌంట్గా మార్చుకొని అవి తన నగలు, తన బట్టలు తీసుకొని ఒకరోజు అర్ధరాత్రి ఆ ఇంటి నుంచి బయటపడి కావ్య దగ్గరికి చేరింది మహా. ఆమె వెళ్ళటం ఏమాత్రం ఊహించని భానుమూర్తి వెంటనే చుట్టుపక్కల వాళ్ళని కదిలించి మహా గురించి అడిగాడు. దాంతో అతనికి తెలియకుండానే ఊరు మొత్తం మహా కనిపించడం లేదు అనే వార్త తెలిసింది. అది కాస్త ఒకరి నోటి నుంచి మరొకరి నోటికి చేరి ఫలానా భానుమూర్తి భార్య మహాలక్ష్మి లేచిపోయింది అని స్ప్రెడ్ అయింది. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? మహా అయితే ఏ ఆశ్రమానికో ఏ తీర్థయాత్రలకు వెళ్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఏ ఇంట్లో ఇబ్బంది కలిగినా అది తీసుకొని వాళ్ళని మాటలతో చిత్రవద చేయటం భానుమూర్తి అలవాటు. దాంతో అందరూ కావాలనే భానుమూర్తిని బ్లేమ్ చేయటం మొదలుపెట్టారు. అతని టార్చర్ భరించలేక మహా ఎవరితోనే వెళ్ళిపోయింది అని మాట్లాడటం కూడా మొదలుపెట్టారు. మొదట మహా వెళ్ళిపోయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు భానుమూర్తి. కొద్ది రోజులు బాధపడినట్లు నటించి ఆ తర్వాత శాశ్వతంగా కావేరి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ అనుకోని విధంగా చుట్టుపక్కల వాళ్ళంతా మాటలతో కొల్లబొడుస్తుంటే తట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా అతన్ని చూసి నవ్వటం మొదలుపెట్టారు. అదంతా ఒక ఎత్తు అయితే సౌందర్య ఫోన్ చేసి కేసు పెడతాను అనడం ఒక ఎత్తు. ఇప్పుడు కనుక తన మీద కేసు పెడితే తనకి కావేరికి మధ్య ఉన్న సంబంధం ఖచ్చితంగా బయటపడుతుంది. అదే ఒక ప్రాబ్లం అయితే భానుమూర్తిని మరో విషయం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి అంటే
మీరు వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ పార్ట్ని వినాలి. థ్యాంక్ యూ.